రోజున ది ఇన్స్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 107వ సాధారణ మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎప్పుడు కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా జూన్ నెలాఖరులో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి చేయాలి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రకారం సెప్టెంబర్లో జనరల్ బాడీ జరపాలి. కానీ జనరల్ బాడీ ఆమోదం తెలిపితే కానీ అది మనకి ఆమోదం తెలిపినట్టు కాదు లెక్కలు. అందు గురించి అంటే జూన్లోనే మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజల ఆమోదం తెలుపుకొని దాన్ని రిజర్వ్ బ్యాంక్ పంపడం జరుగుతుంది. ఈ రోజున ఖాతాదారులు అందరూ కూడా మంచి మనస్ఫూర్తితో కూడా వచ్చి అందరూ కూడా వాళ్ళ గుర్తింపు గారు తెచ్చుకొని వాళ్ళ సభకు హాజరుగా జరుగుతున్నారు. అందరూ కూడా సాధారణ మహాజన సభకి వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారు. అందరూ కూడా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే సభ్యులందరూ కూడా ఇంచుమించు మాకు 9,000 మంది సభ్యులు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇవాళ 3,000 మంది దాకా సభ్యులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన అందరూ కూడా బ్యాంకు తరఫున ఈ బ్యాంక్ అభివృద్ధి నిమిత్తం ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది వేరే విధంగా కాదు, బ్యాంకు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ద్వారా మళ్ళీ బయట పబ్లిసిటీ చేసి అకౌంట్స్ కూడా వస్తాయని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఈ మున్సిపల్ బ్యాంకుని ఖాతాదారులు అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా మంచి డిపాజిట్లు ఇస్తూ అప్పులు తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి చేకూరాలని మేమందరూ కూడా కోరుతున్నాం. ఈ రోజున ఈ సంవత్సరం సభ్యులందరూ కూడా 10% డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. 10% డివిడెండ్ ఇస్తున్నాం. అలాగే ఈ రోజున కూడా అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈ మున్సిపల్ బ్యాంక్ అంతా కూడా పరిపుష్టిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఖాతాదారులకు దైవాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. మాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. రాజమండ్రి హెడ్ ఆఫీస్ ఒకటి, శ్యామలానగర్ ఒకటి, హౌసింగ్ బోర్డు ఒకటి, కోలమూరు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా కూడా జనరల్ బాడీ అయ్యాక రిజర్వ్ బ్యాంకు ఆమోదంతో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టడానికి పాలకవర్గం అందరూ కృషి చేస్తున్నాం. దీన్ని కూడా ఖాతాదారులను సహకరించవలసి కోరుతున్నాం. ఏటీఎం కూడా పెట్టడం జరిగింది. ఒక హెడ్ ఆఫీస్లో ఏటీఎం ఉంది. అలాగే ఉన్న బ్రాంచ్లు కూడా ఏటీఎం చేస్తామని చెప్పి మేము తెలియజేసుకున్నాం.